ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీదత్త, జయదత్త, గురుదత్త. ఈ రోజున అనఘాష్టమి పర్వదినం. పాపాలు తొలగించేటటువంటి ఈ అనఘాష్టమి వ్రతాన్ని గనక అవకాశం ఉన్నవాళ్ళు పనస చెట్టు కింద గనక చేసుకుంటే రెట్టింపు ఫలితం వస్తుంది అని పురాణం చెబుతోంది. అయితే ఈ అనఘాష్టమి వ్రతంలో దాగి ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి రహస్యాలు ఏమిటో పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజు త్రిమూర్త్యాత్మకుడైనటువంటి దత్తాత్రేయ స్వామి అనసూయ అత్రి దంపతులకు పుట్టాడు. ఆ రోజున మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. మేము కూడా మాకు దగ్గరలో ఉన్న వేటపానుల్లో ఉన్న క్షిప్రప్రసాద దత్తాత్రేయ స్వామిని దర్శించాం. క్షిప్రప్రసాద అంటే తొందరగా ఫలితం ఇచ్చేటటువంటి వాడు అన్నమాట. దత్తాత్రేయ స్వామి యొక్క అవతార పరంపరలో ఎన్నో అవతారాలు గురుస్వరూపాలుగా పూజలు అందుకుంటూ ఉన్నాయి. శ్రీపాద శ్రీవల్లభుడు, అక్కల్కోట్ మహారాజ్, చిట్ట చివరగా సాయిబాబా, ఇవన్నీ కూడా గురుస్వరూపాలే. అయితే దత్తాత్రేయ స్వామికి ఒక గృహస్థు రూపం కూడా ఉంది. వాస్తవానికి ఆయన అవధూత స్వరూపం, కానీ ఈయనకి గృహస్థు స్వరూపం కూడా ఉంది. మార్గశిర బహుళ అష్టమి రోజు స్వామి ఈ రూపాన్ని ధరిస్తాడు. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామి యొక్క గృహస్థు రూపం ఏమిటి అంటే, అసలు ఈ రూపం ఎలా వచ్చింది, ఆ విశేషాలు ఏంటో ఈ కథలో మనం తెలుసుకుందాం. దత్తాత్రేయ స్వామి గృహస్థు రూపాన్ని అనఘాస్వామి అని పిలుస్తాం. అనఘుడు అంటే పాపము లేనివాడు, పాపాలని నశింపజేసేవాడని రెండు అర్థాలు ఉన్నాయి. ఈ అనఘాస్వామి యొక్క అర్ధాంగ లక్ష్మి అనఘాదేవి. ఈ అనఘాదేవికి కూడా ఒక దేవాలయం ఉంది, ఆ దత్తాత్రేయ మందిరంలోనే విడిగా మేము వెళ్ళొచ్చాం. ఈ అనఘాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అవతారమని మనకి దత్తపురాణం చెబుతోంది. ఈ అనఘస్వామి విష్ణు స్వరూపుడు, అనఘాదేవి లక్ష్మీ స్వరూపం. ఈ దంపతులిద్దరూ నిత్యము తపోమయమైనటువంటి జీవితం గడుపుతూ భక్తులందరికీ తత్వజ్ఞానాన్ని అనుగ్రహించేటటువంటి ఆది దంపతులు. ఈ పుణ్య దంపతులకి అణిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వసిత్వం, ఈ అష్టసిద్ధులు పుత్రుల్లాగా అవతరించారు అని దత్తపురాణం చెబుతోంది. మనం దత్తపురాణాన్ని 70 ఎపిసోడ్లో చెప్పుకున్నాం మన మోహనవాణి ఛానల్ ద్వారా. అసలు అనఘాష్టమి అంటే ఏంటి? మార్గశిర మాసం కృష్ణపక్షం అష్టమి తిథిని అనఘాష్టమి అని వ్యవహరిస్తాం. ఈ అనఘాష్టమి రోజు అనఘాదేవి యొక్క వ్రతం ఆచరిస్తారు. అయితే కొంతమంది దత్త ఉపాసకులు ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష అష్టమి రోజు గురువారం, శుక్రవారాల్లో కూడా ఈ అనఘాష్టమి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. భగవత్ కార్యం ఎప్పుడు చేసినా ఫలితమే, కాకపోతే ఆ పర్వదినంలో చేసినప్పుడు మరింత ఫలితం ఇస్తాడు. ఈ సంవత్సరం డిసెంబర్ 12వ తేదీ మార్గశిర బహుళ అష్టమి రోజు మనం అందరం అనఘాష్టమి వ్రతాన్ని చేసుకోవాలని పంచాంగకర్తలు మనకు సూచించారు. అఘము అంటే పాపము అని అర్థం సంస్కృతంలో. ఈ పాపం 3 రకాలుగా ఉంటుంది. అనఘుడు అంటే ఈ 3 రకాల పాపాలను నశింపచేసేవాడు అని అర్థం.
ఏమిటి ఈ 3 రకాల పాపాలు అంటే సంచిత పాపం, ప్రారబ్ధ పాపం, అలాగే ఆగామి. పుణ్యం కూడా ఈ 3 రకాలుగానే ఉంటుంది. ఇదే కర్మఫలం అని మన కర్మ సిద్ధాంతం చెబుతుంది. మనిషిని వేధించేటటువంటి ఈ 3 రకాల పాపాలు ఈ అనఘాష్టమి వ్రతంతో తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దత్తపురాణం చెబుతోంది. ఈ వ్రతం ఎలా చేసుకోవాలి? అనఘాష్టమి వ్రతం ఆచరించేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా అభ్యంగన స్నానం చేసి వాళ్ళ ఇంట్లో తూర్పు ఈశాన్య దిక్కుల్లో పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించినటువంటి ఒక చక్కటి పీట మీద దత్తాత్రేయ స్వామిని ప్రతిష్టాపన చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేయాలి. ఆ తర్వాత గణపతి పూజ చేసి దేనికైనా గణపతి పూజ చేయాలి. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామిని పసుపు, ఎరుపు, తెలుపు రంగు పూలతోటి పూజించాలి. 3 రంగులు: పసుపు రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు. తెలుపు రంగు విష్ణుతత్వానికి ప్రతీక, ఎరుపు రంగు రజోగుణానికి ప్రతీక అయినటువంటి బ్రహ్మదేవుడికి ప్రతీక, పసుపచ్చ రంగు శంకరుడికి. ఆ తర్వాత స్వామిని అష్టోత్తర శతనామాలతో పూజ చేయాలి. 5 అధ్యాయాలుగా ఉండేటటువంటి అనఘాష్టమి వ్రత కథను చదువుకోవాలి. ప్రతి అధ్యాయానికి చివర హారతి ఇవ్వాలి. ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా సమర్పించాలి. వ్రతం పూర్తయిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా రకరకాల పండ్లు, చిత్రాన్నములు, గారెలు, బూరెలు ఇటువంటివన్నీ ప్రసాదాలుగా నైవేద్యం పెట్టాలి. ముఖ్యంగా ఈ రోజున అనఘాదేవి దత్తాత్రేయ స్వామికి ప్రీతికరమైనటువంటి 6 రకాల పదార్థాలతోటి తయారు చేసినటువంటి పంచకజ్జాయం అనేటువంటి పదార్థాన్ని సమర్పించాలి. అసలు పంచకజ్జాయం అంటే ఏంటి? ఎండు కొబ్బరి, శొంఠి, పిప్పళ్ళు, మోడీ పుల్లలు, వాము, దంచినటువంటి బెల్లం, వీటన్నిటినీ సమపాళ్లలో పొడిగా చేసి తయారు చేసే ప్రసాదమే పంచకజ్జాయం. ఇది అద్భుతమైన బలవర్ధకమైన పదార్థం. ఎందుకని ఈ పదార్థం నివేదన చేయమన్నారు అని మనం తార్కికంగా ఆలోచిస్తే, ఇప్పుడు మనం చలికాలంలో ఉన్నాం. చలి యొక్క కోరలతోటి, దంశలతోటి బాధపడుతూ ఉన్నాం. మరి చలికాలంలో జలుబులు, దగ్గులు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు పైన చెప్పుకున్న పదార్థాలన్నీ కఫదోషాన్ని పోగొట్టగలిగినటువంటి పదార్థాలు. ఈ జలుబుని, దగ్గుని పోగొడతాయి. అందుకని స్వామికి నివేదించిన పదార్థాలు మనం తినాలి కదా ప్రసాదంగా. అప్పుడు మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఇన్ని విషయాలు మన వాళ్ళు నిక్షిప్తం చేశారు పురాణాల్లో ఋషులు. ఈ పదార్థాన్ని స్వామికి నివేదన చేస్తే స్వామి అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు. మనం ప్రీతిపాత్రులం అవుతాం. ఆయన ప్రీతి చెందాడు అంటే మనం ఆయనకి ప్రీతిపాత్రులం అవుతాం. వ్రతం పూర్తయినటువంటి మరుసటి రోజున స్వామివారికి మళ్ళా పునఃపూజ చేసి పూజలో వాడినటువంటి పువ్వులు, ఇతర సామాగ్రి వీటిని నిర్మాల్యము అంటాం. అది నదీ జలాల్లో విడిచిపెట్టాలి. నది దగ్గరగా లేకపోతే పారే నీళ్లలో వదిలిపెట్టచ్చు. లేదు, నది లేదు, కాలువ లేదు అన్నప్పుడు మన ఇంట్లో ఉండేటువంటి చెట్లు పెంచుకుంటాం, పూల కుండీలు. ఆ పూల కుండీల్లో వేసేయాలి. అంటే తొక్కని చోట వేయాలి అని. ఈ అనఘాష్టమి వ్రత మాహాత్మ్యం ఏంటంటే, ముఖ్యంగా పనస చెట్టులో అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి వారి యొక్క పుత్రులైనటువంటి అష్టసిద్ధులతో కూడి ఉంటారు. అందుకని పనస చెట్టు కింద చేయాలి. పాపాలు తొలగించి మోక్ష సాధనకి మార్గాన్ని చూపించేటటువంటి ఈ అనఘాష్టమి వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. కులం లేదు, జాతి లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. భక్తి ఒక్కటి కావాలి. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః అని
మనం దత్తాత్రేయ ప్రభువుని చక్కగా స్మరించుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరించి అనఘా సమేతుడైనటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క దివ్యమైనటువంటి కృపా కటాక్షాలకి పాత్రులం అవుదువుగాక అని మీ అందరి తరఫున నేను ఆ దివ్య దంపతులని పుణ్య దంపతులని ప్రార్థిస్తూ ఈ వీడియోని 10 మందికి పంచండి. తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి. మన మోహనవాణి ఛానల్కి మనమే అండా దండ అని మీతో మరొక్కసారి మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.